నా పేరు టీ నీలకంఠప్ప, జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ మహమ్మదాబాద్, ఎస్ఏ ఫిజికల్ సైన్స్. ఈరోజు విద్యార్థులకు పుటాకార దర్పణం ప్రధానాక్షం పైన వేరువేరు స్థానాలలో వస్తువులు ఉంచినప్పుడు ప్రతిబింబాలు ఎలా ఏర్పడతాయి, వాటి యొక్క లక్షణాలను గురించి ప్రయోగపూర్వకంగా నేను వివరిస్తాను. విద్యార్థులు, దర్పణాలు ఎన్ని రకాలు? ఏవేవి? ఇందులో కాంతి కిరణాలను కేంద్రీకరింపజేసే కటకం ఏది? పుటాకార దర్పణం. అయితే ఈరోజు మనం ఏం చేస్తామంటే, ఈ పుటాకార దర్పణం ముందు వేరు స్థానాలలో వస్తువులు ఉంచినప్పుడు ప్రతిబింబాలు ఎలా ఏర్పడతాయి, ప్రతిబింబ లక్షణాలు ఏంటి అనేది తెలుసుకుందాం. అయితే దీనికంటే ముందు మనం ఏం చేయాలంటే, ఈ పుటాకార దర్పణం ఏదైతే ఉందో, ఈ పుటాకార దర్పణానికి సంబంధించిన నాభ్యాంతరం ఎంత ఉందో తెలుసుకోవాలి. మరి నాభ్యాంతరాన్ని ఎలా తెలుసుకుంటాము అంటే, సాధారణంగా దూరం నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలు దాదాపుగా దీని మీద సమాంతరంగా పడతాయి, పడి పరావర్తనం చెంది ఒక దగ్గర కేంద్రీకరింపజేస్తాయి. అంటే సాధారణంగా ఇప్పుడు సూర్యుని నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలన్నీ దీని మీద సమాంతరంగా పడతాయి కాబట్టి దీని ముందు ఒక తెరను ఉంచి ఈ సమాంతర కాంతి కిరణాలు ఎక్కడైతే కేంద్రీకరింపజేస్తాయో అక్కడ కేంద్రీకరింపజేసిన తర్వాత ఈ దర్పణానికి ఆ కేంద్రీకరణ బిందువుకు, అంటే దీని మధ్య దూరం కొలిసినట్లయితే మనకు పుటాకార దర్పణం యొక్క నాభ్యాంతరం వస్తుంది. దీన్ని ప్రయోగపూర్వకంగా నేను కొలిచినప్పుడు ఇక్కడ 15 సెంటీమీటర్ల దాకా ఈ నాభ్యాంతరం ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అని అంటే, ఈ టేబుల్ పైన ఒక స్కేలు ద్వారా మనం ఒక సరళ రేఖను గీచి ఈ సరళ రేఖ పైన మనకు మెజర్మెంట్ తీసుకోవాలి. మెజర్మెంట్ ఏంటంటే, ఇప్పుడు ఇది నాభ్యాంతరం 15.2 సెంటీమీటర్లు అన్నాం కాబట్టి ఈ ప్రధానాక్షం పైన ఎక్కడో ఒక చోట దీన్ని ఉంచిన తర్వాత 15.2 సెంటీమీటర్ల దగ్గర ఒక గీతను గీసుకొని అదే తెలియజేస్తుంది, ప్రధాన నాభిని తెలియజేస్తుంది. తర్వాత దీనికి వక్రతా కేంద్రం ఉంటుంది. మరి వక్రతా కేంద్రం ఎంత ఉంటుంది? ప్రధాన నాభికి రెట్టింపుగా ఉంటుంది. ఇప్పుడు మనం 15.2 సెంటీమీటర్లు అన్నాం కదా, 15.2 సెంటీమీటర్లకు రెట్టింపు ఎంత అవుతుంది? 30.4. కాబట్టి ఆ మాదిరిగా దీనిపైన మనం ఏం చేయాలంటే, ఒక ప్రధాన ఎఫ్ను గుర్తించాలి, సిను గుర్తించాలి. ఈ రకంగా ఎఫ్సి గుర్తించిన తరువాత దీన్ని ఈ దర్పణం ముందు ప్రధానాక్షం పైన వస్తువుని వేరు స్థానాల్లో ఉంచడం. ఇది మనకు తెర, దీని మీదనే ప్రతిబింబాన్ని పడతాం. ఇది వస్తువు అంటే దీని నుంచి క్యాండిల్ తీసుకుంటాం, ఎందుకంటే కాంతి కిరణాలు నేరుగా ఈ రకంగా వస్తాయి కాబట్టి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇక్కడేముందంటే ప్రధాన నాభి, ఇక్కడ వక్రతా కేంద్రానికి యువతల ఒక వస్తువు నుంచాను ఇటువైపుగా. వస్తువు నుంచి ఇదేం చేస్తుంది, కాంతి కిరణాలు ఇలా ప్రధానాక్షం పైన సీకు అవతల వస్తువు ఉన్నప్పుడు ప్రతిబింబం ఏ రకంగా ఏర్పడుతుందో చూద్దాం. అయితే సీకు అవతల వస్తువు ఉన్నప్పుడు ఈ తెరను అటు ఇటు జరిపినప్పుడు స్పష్టమైనటువంటి ప్రతిబింబం ఎక్కడైతే ఏర్పడుతుందో అక్కడ వస్తాం. ఇక్కడ ప్రతిబింబం కనపడుతుందా మీకు? ఎక్కడ ఏర్పడింది? వస్తువు కంటే పెద్దగా ఉందా, చిన్నగా ఉందా? తలకిందులా నిటారా? మరి ఇప్పుడు నిజ ప్రతిబింబం, మిథ్యా ప్రతిబింబం. వెరీ గుడ్. అయితే మళ్ళీ నేను ఏం చేశానంటే, వస్తువును సి దగ్గర ఉంచుతాను. తెరను అటు ఇటు జరిపినప్పుడు నాకు స్పష్టమైనటువంటి ప్రతిబింబం ఏర్పడింది. ఇప్పుడు ఎక్కడ ఏర్పడింది? ఇప్పుడు వస్తువు పరిమాణంతో సమానంగా ఉందా, పెద్దగా ఉందా? తల క్రిందులా నిటారుగా ఉందా? అయితే మళ్ళీ నేనేం చేస్తానంటే, వస్తువుని మళ్ళీ ఎఫ్కు సికు మధ్య ఉంచుతా. ఇప్పుడు మళ్ళీ ప్రతిబింబాన్ని పట్టినప్పుడు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడింది? మరి పరిమాణంలో పెద్దదా, చిన్నదా? సరే, ఇది కూడా మనకు నిజ ప్రతిబింబం. ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తానంటే, ఎఫ్ దగ్గర వస్తువును ఉంచుతాను. ఎఫ్ దగ్గర వస్తువును ఉంచినప్పుడు నాకు ఇక్కడ ప్రతిబింబం కనబడలేదు. అంటే ఎక్కడ ఏర్పడినట్టు? అనంత దూరంలో ఏర్పడినప్పుడు లక్షణాలను చెప్పగలుగుతామా? ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తానంటే, ఎఫ్కు దర్పణ ధ్రువానికి మధ్య ఉంచుతాను. ఇప్పుడు ప్రతిబింబం ఇక్కడ తెర మీద ఎక్కడైనా కనపడిందా? ఒకసారి దర్పణం లోపల చూడండి మీరు, ప్రతిబింబం అంటే ఎఫ్కు పీకు మధ్య ఉన్నప్పుడు వస్తువు ఉన్నప్పుడు దర్పణం వైపే ప్రతిబింబం ఏర్పడుతుంది, నిటారుగా ఉంటుంది, వస్తువు కంటే పెద్దది, ఇది
మిథ్య. అయితే మీకు అందరికీ ఈ పుటాకార దర్పణం యొక్క ప్రధానాక్షం పైన వేరు స్థానాలలో వస్తువు ఉన్నప్పుడు ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది, వాటి యొక్క లక్షణాలు అవగాహన అయిందా? వెరీ గుడ్.